రాజేశ్వరీదేవి గారి గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అవునన్నా, ఇన్నాళ్ళు ఆవిడ మంచిదని మీలాగే నేను పొరపాటు పడ్డాను. కానీ ఆవిడ మంచితనం కేవలం మాటల్లోనేనని ఆవిడ నిజ స్వరూపం చూశాకే నాకు అర్థమైంది. అన్నా, చూసావా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? మనం అడిగిన ఆ 20 లక్షలు అదిగో ఆ బుజ్జి పెట్టిలో పెట్టి తీసుకొస్తున్నట్టుంది. అన్నా, ఈ దెబ్బతో నీ దరిద్రం తీరిపోయిందన్నా. మాట్లాడుకో, సీరియస్గా ఉండు. నమస్కారం రాజేశ్వరీదేవి గారు. చెప్పినట్టుగా 20 లక్షలు తీసుకొచ్చినట్టున్నారు. అన్నా, ఎందుకైనా మంచిది ఒకసారి పెట్టి ఓపెన్ చేసి క్యాష్ చూపించమను. ఏది? ఒకసారి ఆ పెట్టెని ఓపెన్ చేసి చూపించండి. కాస్త ఆ పెట్టి ఇటు తిప్పి చూపించండి. రాజేశ్వరీదేవి గారు, ఏంటండి ఇది? హాయిగా చేతిలో రుద్రాక్షమాలు తిప్పుకుంటూ కృష్ణ రామ అంటూ కాలక్షేపం చేయాల్సిన మీరు ఇలా గన్ను పట్టుకొని మాకెక్కువ పెట్టడం ఏం బాగోలేదండి. అవునండి, అన్న చెప్పింది 100% కరెక్ట్. గన్నులు అవి మాలాంటి ఎదవల దగ్గర ఉండాలి, కానీ మీ దగ్గర కాదండి. ఇలా ఇచ్చేయండి. రే ఆగండిరా, ఒక్కడుగు ముందుకు వేసినా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. భగవాన్, వంశీ విషయం నా కొడుక్కి కళ్యాణికి తెలియకూడదని నేను నీకు ముందే చెప్పాను. నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చి నీ మొహాన పడేస్తానని చెప్పిన తర్వాత కూడా వంశీ విషయం కళ్యాణికి ఎందుకు చెప్పావు? కళ్యాణ్కి మేమెప్పుడు చెప్పాం? మేం చెప్పలేదండి. నువ్వు చెప్పకుండా కళ్యాణికి నిజమెలా తెలుస్తుందిరా? అవును, మేమే చెప్పాం. మా వాడేదో టంగు స్లిప్ అయ్యి నిజం చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటారు? తీసుకొచ్చిన 20 లక్షలు ఇవ్వనంటారా? మమ్మల్ని చంపుతానంటారా? మమ్మల్ని చంపడం ఈజీయేనమ్మా, ఆ తర్వాత తప్పించుకోవడమే కష్టం. మీలాంటి పరువు మర్యాదలు ఉన్నవాళ్ళు ఇలా రౌడీలా గన్నులు పట్టుకొని తిరగడం మంచిది కాదు. ఏదైనా ఉంటే మాలాంటి రౌడీలతో సామరస్యంగా చెప్పి చేయించుకుంటే బాగుంటుంది. అన్న చెప్తుంది మీకేనమ్మా. పట్టుకొని చేతులు నొప్పి పడతాయి గాని ఆ గన్ను దించండమ్మా. అయినా అన్న నిన్ను 20 లక్షలు తీసుకురమ్మంది నిజం నీ కొడుక్కి చెప్పకుండా దాచిపెడుతున్నందుకు, అంతేకాని కళ్యాణికి చెప్పకుండా ఉండడానికి కాదు. భగవాన్, ఇప్పుడు నేను నీకు డబ్బిచ్చింది నీ బెదిరింపులకి భయపడి కాదు. నిజం నా కొడుక్కి తెలియకుండా ఉంచుతావనే నమ్మకంతో నేను నీకిచ్చాను. చూడండి రాజేశ్వరీదేవి గారు, మేము అడిగినప్పుడల్లా మీరు డబ్బిస్తున్నంత కాలం ఈ నిజాన్ని మీ కొడుక్కి తెలియనివ్వం. మమ్మల్ని నమ్మండి. నమ్ముతాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసినా, ఈ విషయం నా కొడుక్కి తెలిసినా, డబ్బివ్వడానికి నేనున్నా, తీసుకోవడానికి నువ్వుండవు. జాగ్రత్త. రా బాబు, రా కూర్చో. కూర్చో. ఆగు.
అమ్మా కళ్యాణి, ఏంటిది? మీరు కూర్చోండి బాబు. నాన్న మీరాకండి. రఘురామ్ గారు, మీరు ఒక్క నిమిషం ఇక్కడున్నా మీకు మర్యాదగా ఉండదు. అమ్మ కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? ఏది పడితే అది మాట్లాడడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు తాతయ్య. చూడండి రఘురామ్ గారు, మీరు మీ అమ్మ నాకు చేసిన సహాయానికి మీకు ఒక నమస్కారం. ఇక చాలు. దయచేసి మీరు ఇక నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించకండి. మా జోలికి రాకండి. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. దయచేయండి. కళ్యాణి, అసలు ఏం జరిగింది? ఏం జరగాలో అదే జరిగింది. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. అసలు ఏం జరిగింది? అక్కడ మా అమ్మని అడుగుతున్నా ఏం చెప్పట్లేదు. ఇక్కడ నిన్ను అడుగుతున్నా నువ్వు దాటేస్తున్నావు. ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్య ఏంటో నాకెలా తెలుస్తుంది? అసలు సమస్య నువ్వు మీ అమ్మే. కళ్యాణి, నేను మా అమ్మ నీకు సమస్య? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నటించకండి. అసలు మీకు తెలియకుండానే మీ అమ్మగారు ఇంత తతంగా నడిపించిందంటే ఎలా నమ్మమంటారు? తెలియక అడుగుతున్నాను, చెప్పు. అసలు మా అమ్మ నీకు ఏ అపకారం చేసిందని నువ్వు అనుకుంటున్నావు? ముందే చెప్పు. మీ అమ్మ ఏం చేసిందో నీకు నిజంగా తెలియకపోతే, తెలుసుకోవాలనుంటే నువ్వు అడగాల్సింది నన్ను కాదు. ఆ విషయం వెళ్ళి మీ అమ్మని అడిగి తెలుసుకో. అమ్మా కళ్యాణి, అతను అంతగా చెప్తున్నా విషయం ఏమిటో తెలుసుకోకుండా ఇంటికొచ్చిన మనిషితో ఇలా మాట్లాడడం సంస్కారం కాదమ్మా. కూర్చుని మాట్లాడుకుంటేనేగా తెలిసేది. బాబు, అసలు సమస్య ఏంటో మీరు చెప్పండి. నాన్న, నా మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా అతనితో మాట్లాడకండి. అలా కాదని అతనితో మాట్లాడితే నేను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? తాతయ్య గారు, నాకు తెలిసిన కళ్యాణి ఇలా మాట్లాడదు. ఎదుటి వాళ్ళని పల్లెత్తు మాట అంటే బాధపడతారేమోనని ఆలోచించే కళ్యాణి మాత్రమే నాకు తెలుసు. తను బాధపడైనా పక్క వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకునే మంచి మనసున్న కళ్యాణి ఇవాళ ఇలా మాట్లాడుతుందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణమేంటో తను చెప్పలేకపోవచ్చు, కానీ నేను కనిపెడతాను. చూడు కళ్యాణి, నువ్వు నన్ను వెళ్ళిపోమన్నందుకు బాధగా లేదు. నిన్ను బాధ పెట్టిన ఆ విషయం ఏంటో తెలియకుండా వెళ్ళిపోతున్నానన్న బాధ మాత్రమే ఉంది. తెలుసో తెలియకో నేను నిన్ను హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించు కళ్యాణి. క్షమించడానికి మీరు చేసింది తప్పు కాదు, ద్రోహం. నా జీవితంలో నేను మిమ్మల్ని క్షమించలేను. ఏమిటి అల్లుడు గారు, ఏమైంది అసలు కళ్యాణికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? 4 రోజుల్లో భార్యాభర్తలుగా చూద్దాం అనుకుంటున్న వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలేమిటి? అదే మావయ్య గారు, నాకు అర్థం కావట్లేదు. అంతా మన కర్మ. ఒక సమస్య తీరిందనుకుంటే ఈ రూపంలో మరో సమస్య వచ్చి పడింది. అల్లుడు గారు, పోనీ నేను ఒక్కసారి కళ్యాణితో మాట్లాడి రానా? వద్దు మావయ్య, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తనే చెప్తుంది. ఈలోపు మనం బలవంత పెట్టి తన బాధకు మనం కారణం కాకూడదు. ఏంటి అలా ఉన్నావు? ఏమంటున్నాడు నీ సుపుత్రుడు? ముంబైకి వెళ్తాడా లేకపోతే ఇక్కడే ఉండి ఊళ్ళో జనాల్ని ఉద్ధరిస్తూ కూర్చుంటాడా? నీ మౌనానికి అర్థం వాడు వెళ్ళడనేగా. చూడు, ఇన్నాళ్ళు నా మాట వినకపోయినా వాడు ఏం చేసినా ఓపిగ్గా భరించాను. కానీ వాడి జీవితాన్ని ఇలా ఎవరి కోసమో నాశనం చేసుకుంటూ ఉంటే మాత్రం సహించను. అరే, నువ్వు కూడా ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటావంటే? వాడు కోరిన ఉద్యోగం, మంచి జీతం,
ఇక వెళ్ళడానికి సమస్య ఏంటి? కళ్యాణి ఏంటే కళ్యాణి, ఆ అమ్మాయి జీవితం నాశనమైంది కదా అని వీడి జీవితం కూడా నాశనం చేసుకుంటాడా? అసలు ఈ మాటలన్నీ అనవసరం. వాడు మన మాట విని ముంబైకి వెళ్ళాడా సరే సరే, లేకపోతే తల్లిదండ్రుల కంటే పరాయి వాళ్లకే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే కొడుకు నుండి మనమే దూరంగా వెళ్ళిపోదాం. ఏంటండి అలా మాట్లాడతారు? బాధలో ఉన్న కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని నచ్చ చెప్పాల్సింది పోయి ఈ బెదిరించడం ఏంటండి? వాణ్ణి దూరంగా పంపేయడమో లేక మనం దూరంగా వెళ్ళిపోవడమో ఈ సమస్యకు పరిష్కారం కాదండి. రామ్మా. నమస్తే అంకుల్. నమస్తే. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం లేదు అంకుల్, ఆకాష్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఆకాష్ లేడా ఆంటీ? లేడమ్మా, బయటికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళి కాఫీ పట్రా. పర్వాలేదు అంకుల్, నేను వస్తానంటీ. కాఫీ దాగి వెళ్ళులేమ్మా, నువ్వు వెళ్ళి పట్రా. కళ్యాణి, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నువ్వు ఆకాష్ ఇలా కలుసుకోవటం నీకు మాకు కూడా అంత మంచిది కాదమ్మా. అవునమ్మా, భర్త తోడు లేని ఆడపిల్ల తల్లిదండ్రుల నీడ ఆశించాలి కానీ ఇలా స్నేహితుడి అండ కోరుకోకూడదమ్మా. అంకుల్. అవునమ్మా, మీరేదో తప్పు చేస్తున్నారని నేను అనడం లేదు. కానీ ఒక భర్త పోయిన ఆడది, ఒక పెళ్లి కాని అబ్బాయి స్నేహంగా ఉన్నారంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని అనుకునేంత సంస్కారం ఎంతమందికి ఉంటుంది? అమ్మా కళ్యాణి, నీ జీవితం ఇలా అయిపోయిందన్న జాలి నాకు కూడా ఉంది. అలాగే నా కొడుకు భవిష్యత్తు బాగుండాలన్న ఆశ కూడా ఉంది. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటున్నాను. కళ్యాణి, నా స్థానంలో ఏ తండ్రి ఉన్నా ఇదే చెప్తాడు. దయచేసి మరోసారి నా కొడుకుని కలవద్దమ్మా. మరోసారి నేను ఇలా మాట్లాడేలా చేయకు. ఏమే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏంటండి ఇలా తయారయ్యారు? మీరు పెళ్లి కూతురు తండ్రిలానే లేరు. మరి ఎలా ఉన్నాను? మూడో పెళ్లికి రెడీ అయిన ముసలాడ్లా ఉన్నారు. సంతోషించాంలే. ముందెళ్ళి నా కూతురు తీసురా, తొందరగా బయలుదేరదాం. అల్లుడు గారిని వెయిట్ చేయించడం బాగోదే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదే, ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. దాని అడుగులు భూమి మీద వేస్తే ఎక్కడ దాని పాదాలు కందిపోతాయోనని ఈ గుండెల మీద పెట్టి నడిపించాను. ఆకాశవంత పందిరి వేసి దాని పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించాలనుకున్నాను. కాని అన్నీ ఉండి కూడా ఏమీ లేని దానిలా, ఏ దిక్కు లేని దానిలా నా కూతురు పెళ్లి ఇలా రిజిస్టర్ ఆఫీసులో చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే.
బాధపడకండి. అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుడితో మనిషికి పనే ఉంటుంది చెప్పండి. అయినా అన్నీ తెలిసిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? లేదే, మనసుకు ఎంత సరిది చెప్పుకోవాలనుకున్నా ఈ బాధేనే. నిజమేనండి. కూతురి పెళ్లి ఇలా జరుగుతుందంటే ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధుంటుంది. అసలు పెళ్లికే ఒప్పుకోదనుకున్న మన స్వప్న ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషించాలి కాని మనం అనుకున్నట్టు జరగడం లేదని బాధపడకూడదండి. నాకు స్వప్నకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? చచ్చా, ఊరుకో. ఇది బాధ కాదే, నా కూతురు మీద నాకున్న ప్రేమ. సరే వెళ్ళు అమ్మాయిని త్వరగా తీసుకురా. అలాగేనండి. అమ్మా స్వప్న, అమ్మా స్వప్న. అమ్మా స్వప్న, 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 స్వప్న. ఏమండి ఏమండి ఏమండి? స్వప్న కనిపించడం లేదండి. కనిపించకపోవడం ఏమిటి? వెళ్ళి సరిగ్గా చూడు. లేదండి, మొత్తం అంతా వెతికాను. పద. స్వప్న, స్వప్న, అమ్మ స్వప్న. స్వప్న. ఏమైందబ్బా? స్వప్న, ఎక్కడికి వెళ్ళి ఉంటది? స్వప్న. ఏమిటండి ఇది? నాన్న, నన్ను క్షమించండి. ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకొని నేను బ్రతకలేను. అలాగని మీ ముందుండి మీకు భారంగానూ బ్రతకలేను. నేను చేసేది తప్పని తెలిసినా తప్పక చేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు బాధ కలిగిస్తుందని తెలుసు, కానీ పెళ్లి చేసుకోకుండా మిమ్మల్ని పెట్టే బాధ కంటే ఇది తక్కువేనని భావిస్తున్నాను. మీ కలల్ని నిజం చేయలేని ఈ కూతుర్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను. మీ స్వప్న. బాబు ఆకాష్, ఆకాష్ లేడండి. వాడు బయటికి వెళ్ళాడండి. ఏమైంది? ఏమైంది అన్నయ్య గారు? ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరే చూడండి. భర్త తోడులేని ఆడపిల్ల తల్లిదండ్రుల నీడ ఆశించాలి కానీ ఇలా స్నేహితుడి అండ కోరుకోకూడదమ్మా. కాని ఒక భర్త పోయిన ఆడది, ఒక పెళ్లి కాని అబ్బాయి స్నేహంగా ఉన్నారంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని అనుకునేంత సంస్కారం ఎంతమందికి ఉంటుంది? అంకుల్ అలా ఎందుకన్నారు? నిజంగా మా స్నేహం అపార్థాలకు దారితీస్తోందా? ఇన్నాళ్ళు నా గురించి, నా సంతోషం గురించి ఆలోచించిన ఆకాష్ ఇవాళ నా వల్ల, నా స్నేహం వల్ల ఇబ్బంది పడతాడంటే అలాంటి స్నేహాన్ని సమాధి చేయడానికి కూడా నేను సిద్ధమే. అవును, ఆకాష్ వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు నేనిక ఆకాష్ని కలవకపోవడమే మంచిది. ఏంటి కళ్యాణి, రోడ్డు మీద అంత పరధ్యానం? చాలా ముఖ్యమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టున్నావు.
చెప్పు కళ్యాణి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడు కళ్యాణి, సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం సంస్కారం. ఆ రాజేశ్వరీదేవి రఘురాముల నిజస్వరూపాలేంటో తెలిసేలా చేసి నీకింత సహాయం చేసిన నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం సంస్కారం అనిపించుకోదు కళ్యాణి. చూడు, ఒక ముళ్ళుని తీయడానికి మరొక ముళ్ళు ఉపయోగపడింది కదా అని అది గుచ్చుకోదు అనుకోవడం మూర్ఖత్వం. అలాగే ఆ రాజేశ్వరీదేవి మంచిది కాదని నిరూపించగానే నువ్వు మంచివాడివని నేను నమ్ముతానని ఎలా అనుకున్నావు? వావ్, సూపర్గా చెప్పావు కళ్యాణి. నువ్వన్నది నిజమే. నేను మంచివాడిని కాదు, ఆ రాజేశ్వరీదేవి మంచిది కాదు, ఆ రఘురాము మంచివాడు కాదు. మరి నీ మంచి కోరే ఆ మంచివారెవరు? ఎవరు? ఆకాష్,